హలో, వెల్కమ్ టు నవిష్ణ హ్యాండ్మేడ్స్. ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని ఎలా మేక్ చేశానో చూద్దామా. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓహెచ్బి షీట్, తర్వాత తిలకం కుందన్స్, రౌండ్ కుందన్స్ నేను గోల్డ్ కలర్లో తీసుకున్నానండి, సెరమిక్ గోల్డ్. తర్వాత B7000 గమ్ని తీసుకున్నాను. ఓహెచ్బి షీట్ మీద B7000 గమ్తో రౌండ్గా డ్రా చేశాను. గమ్ నీట్గా అప్లై అయ్యేలాగా చూడండి, రౌండ్గా. నేను కుందన్స్ని స్టిక్ చేయడానికి మామూలు పెన్నే యూజ్ చేశానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన పెన్ యూజ్ చేయొచ్చు. ముందుగా రౌండ్ కుందన్స్ని అటాచ్ చేసి, తర్వాత తిలకం కుందన్స్ని ఒకదాని తర్వాత ఒకటి గమ్ మీద స్టిక్ అయ్యేలాగా చేసుకోవాలి. మనం ముందుగా ఏ డిజైన్ అయితే అనుకున్నామో ఆ డిజైన్ వచ్చేలాగా కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఒక బ్యాంగిల్కి నేను 8 ప్యాచెస్ చేసుకున్నానండి. చూడండి, కుందన్స్ అన్ని ఓహెచ్బి షీట్ మీద గమ్తో ఎంత చక్కగా స్టిక్ అవుతున్నాయో. ఇది నాకు కావాల్సిన ప్యాటర్న్ అండి. నేను అనుకున్న ప్యాటర్న్ ఈ విధంగా డ్రా చేయాలి అని. ఇలా కుందన్స్ అన్నీ నీట్గా గమ్ అంతా అప్లై అయ్యేలాగా, స్టిక్ నీట్గా అయ్యేలాగా ఇలా ప్యాచెస్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఈ ప్యాచెస్ అన్నీ 1 డే మొత్తం డ్రై అవ్వనివ్వాలి. ఈ డ్రై అయిన ప్యాచెస్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసిన తర్వాత ప్యాచెస్ ఎలా ఉన్నాయో చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ అన్నీ ఓహెచ్బి షీట్ మీద కదా మనం డ్రా చేసిండేది. ఈ ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ప్యాటర్న్ డిజైన్ మొత్తం చక్కగా కనపడేలాగా ప్యాచెస్ రెడీ చేసుకోవాలి. తర్వాత నేను ఆల్రెడీ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 కట్ బ్యాంగిల్స్కి ఆల్రెడీ నేను స్కై బ్లూ కలర్ థ్రెడ్డింగ్ చేశాను. మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్ కూడా తీసుకోవచ్చు. చూడండి, థ్రెడ్డింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాంగిల్స్కి. నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. కావాలంటే మీరు వేరే 1 కట్ కూడా తీసుకోవచ్చు. ఇలా గమ్ తీసుకున్న తర్వాత ప్యాచెస్ని ఒకదాని తర్వాత ఒకటి అతికించాలి. నేను ఒక బ్యాంగిల్కి 8 ప్యాచెస్ తీసుకున్నానండి, కాబట్టి 8 ప్యాచెస్ని అతికిస్తాను. చూడండి, కంప్లీట్ బ్యాంగిల్ ఎలా ఉందో. ఇలా ప్యాచెస్ అన్నిటినీ అతికించాక ఈ విధంగా ఉంటుందండి. ఇవి గట్టిగా ప్రెస్ చేయాలి, గమ్ నీట్గా అతుక్కోవాలి కదా. చూడండి, కంప్లీట్ బ్యాంగిల్ ఎలా ఉందో చూసారా. తర్వాత సెకండ్ బ్యాంగిల్కి కూడా నీట్గా ప్యాచెస్ అన్నీ అతికించాలి. ఈ విధంగానే అతికించాలి. ఒక బ్యాంగిల్కి 8 ప్యాచెస్ అండి నేను. మీరు కావాలంటే ఎక్స్ట్రా ప్యాచెస్ కూడా తీసుకోవచ్చు. అవి మనం తీసుకున్న కుందన్స్ని బట్టి ఉంటుంది. చూడండి, కంప్లీట్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో. మీలో ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.